ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అదిగో అక్కడ 10 తలకాయలతో 20 చేతులతో కిరీటాలు వేసుకొని కుండలాలు తొడుక్కొని బ్రహ్మాండమైన పర్వతం వంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైన వారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో అలాంటి రావణుడు ఏనుగు మీద వస్తున్నాడు. అప్పుడు రాముడు రావణుడిని చూసి, ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపము, ఏమి పరాక్రమము, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటి వరకు నేను దేవతలలో కానీ యక్షులలో కానీ ఇంత తేజస్సు కలిగిన వాడిని చూడలేదు. కానీ ఇన్నాళ్లకు రావణుడిని చూసే అదృష్టం కలిగింది. ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అలాంటి వాడు ఇవాళ యుద్ధభూమిలోకి వచ్చాడు అని సంతోషంగా ధనుస్సుని చేతిలో పట్టుకొని టంకారం చేశాడు. రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకిలించి గబగబా వెళ్లి రావణుడి మీద పడేశాడు. తన మీదికి వస్తున్న పర్వత శిఖరాన్ని రావణుడు అర్ధచంద్రాకార బాణాలతో తుత్తినయలు చేసి బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకు భూమిలో నుంచి జలం పైకొచ్చినట్లు సుగ్రీవుడి గుండెల్లో నుంచి రక్తం పైకొచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్ఛపోయాడు. తదనంతరము గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, నలుడు మొదలైన వానరవీరులందరి మీద 4, 6, 8, 12 బాణాలను ఏకకాలంలో విడిచిపెట్టి వారి మర్మస్థానాల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు. వానరవీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబాగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి, రావణ, నీకు బ్రహ్మగారి వరాలున్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మను అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మను పైకి పంపించేస్తాను రా అన్నాడు. అప్పుడు రావణుడు, నువ్వంత మనగాడవైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను అన్నాడు. హనుమంతుడు తన పిడికిలి బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు రావణుడు సృహదప్పినట్లయి అటూ ఇటూ తూలి, ఆహా, ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఛీ దురాత్ముడా, ఇన్నాళ్లకు నా పిడికిలిపోటు మీద నాకు అసహ్యం వేసింది, దీనితో గుద్దాక నువ్వింకా బ్రతికున్నావు, ఎంత ఆశ్చర్యమో. ఇక నేను నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు, అప్పుడు నేను మళ్ళీ నిన్ను తిరిగి గుద్దుతాను అన్నాడు. అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చిన్న రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీద దూకి అక్కడి నుంచి కిందికి దూకి ఆయన చెవులు కొరికాడు. తరువాత ఆయన బుగ్గలు కొరికాడు. తరువాత ఆయన లాల్చీలో దూరాడు. అటూ ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు ఆగ్నేయాస్త్రాన్ని నీలుడి మీద అభిమంత్రించి వదిలాడు. అప్పుడు ఆ అస్త్రము మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకు జన్మించినవాడు కాబట్టి ఆ మంటలను తట్టుకోగలిగాడు. కానీ స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకుని రాముడు ముందుకు వెళ్తుండగా లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని, అన్నయ్య, నువ్వు వెళ్ళకూడదు, ఇటువంటి వాడితో యుద్ధం చేయటానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు, నేను వెళ్తాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు రాముడు, నాయనా, వచ్చినవాడు సామాన్యుడు కాదు, వాడు వేసిన బాణాలను నిగ్రహిస్తూ నీ బాణాలతో వాడి మర్మస్థానాల యందు గురిచేసి కొడుతూ రావణుడిని నొప్పించు, లోపల మంత్రాలను మననం చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు.